హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వచ్చేసి ఇవాళ ఫ్రైడేనండి. ఇంకా ఫ్రైడే రోజు తలస్నానం అయితే చేసేసాను. తలస్నానం చేసేక ముందే చింటూ బిట్టును అయితే పడుకోబెట్టేశానండి. ఇంకా వాళ్ళు లేక ముందే స్నానం చేసేయాలన్నమాట. ఇంకా నేనైతే ఇక్కడ ఫుడ్ అయితే తినేస్తున్నానండి. ఇవాళ అయితే నేను పూజ చేయట్లేదు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను కదా అనేం కాదండి. ఇంకా ఫ్రైడే ఎక్కడున్నా సరే పూజ అయితే చేసుకోవాలి ఖచ్చితంగా. ఇంకా ఎందుకు చేయలేదంటే ఇంకా మొన్న చెప్పాను కదండి, మొన్న మా తాత అయితే చనిపోయారని చెప్పేసి ఇంకా అందుకోసం అని చెప్పేసి పూజ అయితే చేయలేదన్నమాట. ఇంకా తల ఆర్చుకుంటూ నేనైతే ఫుడ్ అయితే తినేస్తున్నానండి. నేను కాలేజ్కి వెళ్ళే టైంలో ఇలానే సేమ్ టు సేమ్ ఇలానే, కాకపోతే నిలబడుకొని అలానే అంటే తినుకుంటూ తలార్చుకుని ఉండేదాన్ని అనమాట, టైం సరిపోక. ఇంకా సేమ్ అదైతే గుర్తొచ్చింది. ఇంకా అలానే నాకైతే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసిందండి. అంటే నేను తల స్నానం చేసినప్పుడు ఎలా టవల్ కట్టుకుంటాను, అలానే ఆయిల్ ఎలా పెట్టుకుంటాను, జడ ఎలా వేసుకుంటాను, ఒక వ్లాగ్ అయితే అంటే ఒక షార్ట్ అయితే తీసి పెట్టమని చెప్పేసి చెప్పింది ఒక సిస్టర్ అయితే. దానికోసమే ట్రై చేస్తున్నానండి. నాకు అసలు నిజంగా పిల్లలు అయితే కొంచెం కూడా నాకు ఒక్క సెకండ్ అంటే కూడా నాకు టైం ఇవ్వరండి. ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడు తప్ప నాకు అసలు టైం అనేది ఉండదు. నాకు నిజంగా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే పిచ్చెక్కిపోతుంది. ఎవరైనా సరే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేది కొంచెం పీస్ఫుల్ గా, కొంచెం ప్రశాంతంగా కొన్ని రోజులు ఉండేసి వెళ్దామని అనిపిస్తది. కాకపోతే నాకు అలా ఉండదండి. క్వైట్ ఆపోజిట్ అన్నమాట. నాకు అక్కడైతే కొంచెం బాగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వస్తే మాత్రం నిజంగా అలా అని చెప్పేసి నాకేం పనులున్నాయని కాదండి. ఈ చింటూ బిట్టు దగ్గర నిజంగా నాకు పిచ్చెక్కిపోతుంది నిజంగా రోజు రోజుకి. ఇంకెంత త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోతే అంత బాగుంటది అని చెప్పేసి అనుకుంటానండి. కాకపోతే కొన్ని పరిస్థితులు అలా ఉంటాయన్నమాట. ఇంకా మ్యాంగోస్ నేను తెచ్చారు కదా మా తమ్ముడు, ఇంకా దాన్ని అయితే తింటున్నాను. ఇంకా ఇక్కడ మా అమ్మ అయితే మా చెల్లి ఉన్నప్పుడే అనుకునిందండి, అంటే ఖర్జూరాలు చేద్దాము అని చెప్పేసి అనుకునింది. దానికోసం అని చెప్పి మా చెల్లి ఉన్నప్పుడే అన్ని తీసుకొచ్చి అయితే పెట్టుకుంది, కానీ చేయలేదన్నమాట ఓపిక లేక. ఇంకా చింటూ బిట్టుతోనే సరిపోతుందండి మా అమ్మకి నాకు ఇద్దరికిను. కానీ సేమ్ మా అత్తమ్మ లాగే మా అమ్మ కూడా ఇంకా వీళ్ళని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ అట్లుంటది అనమాట పరిస్థితి. నేను ఎక్కడన్నా అలా కదిలినా సరే వాళ్ళు అట్టే పసికెట్టేసి ఏడవడము, లేకుంటే ఈ రెండు కాళ్ళు ఇద్దరు పట్టుకోనేమో, ఇలా ఉంటుందండి నా పరిస్థితి మాత్రం. నిజంగా అసలు చెప్పుకునే కూడా అవ్వదు. ఇంకా మా అమ్మ మా తమ్ముడు అయితే చేస్తున్నారనమాట ఇక్కడ ఖర్జూరాలు. ఇంకా నేనైతే వీడియో తీసుకుంటున్నాను. ఈ గ్యాప్ లో బిట్టు చూడండి, అంటే బిట్టు అంతటా బిట్టునే ఓపెన్ చేసేసి ఫ్రిడ్జ్ అందులో దూరిపోయాడు అనమాట. అంటే చాలా హ్యాపీగా ఇలా వదిలేసేయాలన్నమాట. వాళ్ళు ఏమన్నా చేసుకుని అని చెప్పేసి వదిలేస్తే వాళ్ళంతా మంచి వాళ్ళు ఉండరు. అలానే మన అసలుని కొంచెం కూడా డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు ఆడుకుంటారండి. నీళ్ళల్లో కానీ, మన్నులో కానీ, ఇలా ఫ్రిడ్జ్ లో కానీ వదిలేయాలన్నమాట. కానీ మనమేమో అలా వదలలేం. ఇంకా నేనైతే ఈ మధ్య బిట్టుకి ఫ్రిడ్జ్ తెరవడం మూయడం కొంచెం అలవాటు అయిపోతుందండి. ఈజీగా తెరిచేస్తున్నాడు ఎవరు లేకున్నా సరే. ఇంకా ఇది ఈవినింగ్ టైం అన్నమాట. నేనైతే వీడియోస్ ఎక్కువ తీసుకోవడానికి అస్సలు కుదరనే లేదు. ఈ మాత్రం వీడియో కూడా నాకు అంటే బిట్టు చింటూ అసలు నన్ను ఏమారినప్పుడు నేను వీడియోస్ తీసుకుంటున్నానండి. లేకపోతే అసలు నన్ను వదలరు అనమాట. ఇంకా ఇది ఈవినింగ్ టైం కాబట్టి మా అమ్మ అయితే ఫుడ్ కైతే చేస్తుంది. ఇంకా చేస్తూ మా అమ్మని నేనే తీసుకెళ్ళమని చెప్పాను అనమాట. ఇంకా అందుకోసమని చెప్పి బిట్టు చింటూని ఇద్దరిని తీసుకెళ్లి ఆడించుకుంటూ ఉందండి. ఇంకా నేనైతే మా అమ్మ సంగటి అలానే సాన్నము అయితే చేసి పెట్టేసిపోయింది. నేనైతే పప్పు దుద్దేది ఉన్నిందండి, అది దుద్దేసి తిరుగుబాత అయితే పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ కాబట్టి కోళ్ళన్నీ వచ్చేసాయి. ఇంకా వాటిని అయితే మూసి పెట్టాలి. ఇంకా మా అమ్మ కూడా వచ్చేసిందండి. మా అమ్మ పోయి చాలా సేపు అయింది. ఈ గ్యాప్ లో నేను అలా సాంబార్ చేసేసి అలానే కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాను అనమాట. నిజంగా చెప్తున్నాను, మార్నింగ్ నుండి నేను ట్రై చేస్తున్నానండి రీల్స్ చేసుకుందాం అని చెప్పేసి. అసలు కుదరనే లేదనమాట. ఒక్కటి పోతే ఒకటి డిస్టర్బెన్స్. నాకే ఇలానా, లేకుంటే ప్రతి ఒక్క యూట్యూబర్ కి ఇదే ఫేస్ చేస్తుంటారు ఖచ్చితంగా. మినిమం నిజంగా చెప్తున్నాను, రీల్స్ అంటే అలా వచ్చి రీల్స్ చేసేది, స్క్రోల్ చేసేది ఇది కాదండి. ఒక్క రీల్ వెనుక ఎంత కష్టం ఉంటుందో, అది మంచిగా అయినా సరే చెడ్డగా అయినా సరే, చెడ్డగా ఎట్లా వాళ్ళు సరే చేసేస్తారండి. కానీ మంచిగా రీల్ చేయడం అంటే నిజంగా చాలా ప్రాణం తోకొచ్చేస్తుంది అనమాట. నాకు ఒక రీల్ చేయాలంటే ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పడుతుంది.
ఈ హాఫ్ అన్ అవర్ లో చింటూ బిట్టు ఉండరు, లేకుంటే ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటది. నాకేంటంటే చిన్న డిస్టర్బెన్స్ అయినా సరే మూడ్ అప్సెట్ అయిపోవడం, మళ్ళీ ఆ మూడ్ లోకి చేంజ్ అవ్వకపోవడం, అలా నేనైతే రీల్స్ కొన్ని ఆపేసుకున్నాను కూడా. ఇంకా ఎలాగోలా కష్టపడి నా అంతటి నేను చేసుకుంటుంటే ఈ చింటూ బిట్టు అసలే చేయనీరనమాట. ఇంకా నైట్ టైం కాబట్టి మా నాన్న కూడా వచ్చేసారండి. ఇంకా మా నాన్న వచ్చారంటే నాకు కొంచెం హ్యాపీ అన్నమాట. బాగా ఆడిస్తూ ఆడుకుంటూ చిన్న పిల్లోడు అయిపోతారు మా నాన్న అయితే నిజంగా. అంటే డే మొత్తం మా నాన్న వీళ్ళతో ఉంటే మాత్రం నిజంగా నన్ను అస్సలు అలోనే చేయరండి. మా నాన్న దగ్గరే ఉండిపోతారు ఆడుకుంటూ. ఇక్కడ చూస్తున్నారు కదా చింటూ బిట్టు ఎంత బాగా ఆడుకుంటున్నారో క్యూట్ గా. అసలు మా నాన్నని వదిలేసే పక్కకు కూడా రారండి, అంత బాగా ఆడుకుంటారు, అంత బాగా ఆడిస్తారనమాట. పిల్లలు ఎవరికంటే ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది ఒకటి మమ్మీ డాడీకి, ఇంకా బయట వాళ్ళకి ఎవరికన్నా అంటే తాత అవ్వకి వీళ్ళతో కూడా ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళకి అట్రాక్ట్ అవుతారండి ఎక్కువగా. ఇంకా ఇదైతే మేము చెప్పాను కదా ఖర్జూరాలు చేసామని చెప్పేసి, ఇంకెలాగోలా బాధలు పడి చేసామన్నమాట ఖర్జూరాలు. నేనైతే హెల్ప్ చేశానండి, కానీ నేను హెల్ప్ చేసే టైంలో వీడియో తీసుకునేకి కుదరలేదు. చింటూ పిట్టు నా మీదనే ఉన్నారు, ఇంక అందుకోసం అని చెప్పి వీడియోస్ అయితే తీసుకోలేదండి. నా తమ్ముడైతే ఒక్కటే చేశాడనమాట, మళ్ళీ చేయలేదండి. మళ్ళీ అన్ని నేను మా అమ్మ కలిసి చేశాను. అంటే టేస్ట్ అయితే సూపర్ గా ఉన్నాయి. ఇలాంటివి ఏమైనా చేయాలంటే నిజంగా పిల్లల గోల్ అయితే ఉండకూడదు. చాలా చాలా ప్రాసెసింగ్ పని అనమాట. ఒకరికి ఇద్దరు ముగ్గురు అయితే ఉంటే ఇలాంటివన్నీ చేసుకోవచ్చండి పిల్లల దగ్గర. ఇంకా పిల్లలు లేకుంటే ఒకరైనా సరే చేసుకోవచ్చు. ఇది తినాలనిపిస్తే మాత్రం నిజంగా మళ్ళీ వీళ్ళు పెట్టిన టార్చరే గుర్తొస్తుంది నాకు. ఇంకా జీవితంలో మాత్రం ఇలాంటివి అడగను మా అమ్మని. అంత ఏడిపించేశారండి నిజంగానే. ఏ ఒక్క పని కూడా చేయనీరనమాట కరెక్ట్ గా. నా మీదనే ఉంటూ నన్ను చేయనీక, వాళ్ళు సైలెంట్ గా ఉండక, అబ్బబ్బా వద్దమ్మా స్వామి, నిజంగా నా పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు అని చెప్పేసి అనుకుంటాను. ఒక్కొక్కరే ఉంటే మాత్రం నిజంగా ఇలాంటి ప్రాబ్లమే ఉండదండి, హ్యాపీగా లీడ్ చేసేయచ్చు పిల్లల్ని. కాకపోతే ఒకేసారి ఇద్దరు అంటే కొంచెం కష్టమేనమాట. ఇంకా ఎలాగోలా పెద్దోళ్ళు అయిపోతున్నారు లేండి. ఇంకా మా నాన్న అయితే ఆడిపిస్తున్నారనమాట. ఈ టైంకే పడుకునేసేవారండి చింటూ బిట్టు ఇద్దరును. కాకపోతే మా నాన్న వచ్చారని చెప్పేసి అలానే మేల్కొని ఆడుకుంటూ ఉన్నాడనమాట. మార్నింగ్ నుండి ఒకటే ఏడుపు అనమాట చింటూ బిట్టు ఇద్దరు. కాకపోతే మా నాన్న వచ్చేసరికి చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నాడో. చింటూకి అయితే పడుకునేసిండే, కానీ పడుకునేసి లేసి వచ్చి ఆడుకుంటా ఉన్నాడు. ఇంకా మా నాన్న చింటూ బిట్టు దాగుడు మూతలైతే ఆడుకుంటున్నారు. ఎంత హ్యాపీగా ఆడిపించే వాళ్ళు ఉంటే ఎందుకండి ఆడుకోరు పిల్లలు. మనకంటే అంటే నాకైతే ఈ యూట్యూబ్ గోల్ ఒకటి ఉంది కదా, ఇంకా దీని పనిలో పడిపోతాను అనమాట నేను ఒక్కోసారి. నాకు ఏంటంటే పిల్లల్ని చూసుకునే అంత గ్యాప్ ఏదైనా దొరికితే నేను యూట్యూబ్ చూసుకుంటాను. యూట్యూబ్ వదిలేసిన తర్వాత పిల్లల్ని చూసుకుంటాను అనమాట. నాకైతే నిజంగా ఒక్క క్షణం కూడా నాకైతే గ్యాప్ ఉండదు పిల్లల వల్ల. వీళ్ళు లేకపోతే మాత్రం వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిపోతే మళ్ళీ ఏం ప్రాబ్లం ఉండదు, నా పని నేను చేసుకోవచ్చు హ్యాపీగా. అంతవరకు కొంచెం కష్టం అండి. ఇంకా పిల్లలు ఇప్పుడిప్పుడే నడవడం కూడా నేర్చుకుంటున్నారు కదా. నేనైతే పిల్లలు నడిచేస్తారు కదా ఇంకేముందిలే బాగుంటది అంతా అని చెప్పేసి అనుకుంటాను. కానీ చూసిన వాళ్ళంతా ఏమంటారంటే పిల్లలు ఇప్పుడిప్పుడే నడవడం నేర్చుకుంటున్నారు, ఇంక మీదటే ఉంటది మీకంతా అని చెప్పేసి అంటారనమాట. ఇంకా అంటే హితం ఒక్కతే కాబట్టి నాకంతా అంటే అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు ఉండేసరికి సడన్ గా పెద్దదైపోయింది అనమాట హితి. నాకు నిజంగా హితి చిన్నప్పుడు ఎలా ఉండిందో కూడా కొంచెం ఐడియా లేదండి. ఈ వీడియోస్ లో చూసుకుంటే అప్పుడప్పుడు ఇలా ఉండింది అనేసి అనిపిస్తుంది అనమాట. ఇంకా అంతేగాని అమ్మాయి కొంచెం ఫాస్ట్ గా గ్రో అయిపోయింది. చెప్తున్నారు కదా ఆడపిల్లలు కొంచెం ఫాస్ట్ గా పెరిగేస్తారు, పెద్దవాళ్ళు అయిపోతారు అని చెప్పేసి. వాళ్ళతో పోల్చుకుంటే చింటూ బిట్టు నిజంగా నయమండి, కొంచెం ఫాస్ట్ గానే గ్రో అయ్యారనమాట. అసలు కళ్ళు మూసి తెరిసే లోపు నెలలు నెలలు పోతూ ఉంటాయి అనమాట. అసలు రోజుల్ని మనం కొనాలా తినాలా చెప్పండి, అవంతటా అవి పోతూ ఉంటాయన్నమాట. పడుకోవడం లేవడం పిల్లలతో ఆడుకోవడం, మళ్ళీ పడుకోవడం లేవడం పిల్లలతో ఆడుకోవడం, నాదైతే రొటీన్ అయిపోయింది. అసలు వీడియోస్ తీయడానికి కూడా ఒక్కోసారి నాకు ఏముంది వీడియోస్ తీసుకోవడానికి అని అనిపిస్తదండి. అలా ఉంటుంది నా పరిస్థితి ఒక్కోసారి అయితే. ఇంకా ఇక్కడైతే ఇంతవరకు ఇంకా నిద్ర కూడా రాలేదండి. ఒక 9 ఆ మధ్య అయిపోతుంది టైము. ఇంకా ఇప్పటికి కూడా నిద్ర రాకుండా మెలుకొని ఉన్నారు. ఇంక ఇప్పుడైతే వాళ్ళ డాడీ వచ్చారండి. కార్ హారన్ ఎన్ని వినంగానే ఇద్దరు ఫాస్ట్ గా వెళ్లారనమాట. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఎప్పుడు తేనోడు చిప్స్ తెస్తున్నాడు ఈ రోజు అయితే. ఇంకా చిప్స్ తీసుకొని
చింటూ అయితే ఆడుకున్నాడు కానీ బిట్టు సైలెంట్ అయిపోయాడు అనుకుంటున్నారు కదా. బిట్టునే ఫస్ట్ వెళ్తున్నాడు. బిట్టు అయితే నానమ్మ కొడుకు అలానే డాడీ కొడుకు అండి. చింటూ మాత్రమే మమ్మీ కొడుకు అన్నమాట. ఇంకా హితమ్మ కూడా సేమ్ లేండి, డాడీ కొడుకు నానమ్మ కూతురు. మా హస్బెండ్ అయితే వచ్చారు కదా, ఇంకా మేమిద్దరు అయితే డిన్నర్ చేసేసి మేమైతే పడుకున్నాం. పిల్లల్ని అయితే కాస్త లేట్ గానే పడుకోబెడుతున్నాను ఇవాళ. ఇంకా మార్నింగ్ టైం కూడా కొంచెం లేట్ గానే లేస్తారు అనుకుంటున్నాను, కాకపోతే ముందుగానే నన్ను లేపిస్తారనమాట వాళ్ళు లేచేసి. ఇంకా అలా ఉంటుందండి, లేట్ గా పడుకోవడం ఎర్లీగా లేవడం అనమాట. వీళ్ళు నన్ను పడుకోనిరు, వాళ్ళు పడుకోరు. ఇంకా లేస్ అయితే నేను అడిగేసరికి ఇచ్చేస్తున్నారు. వీళ్ళు నిజంగానే అడిగితే ఏదైనా సరే ఫాస్ట్ గా ఇచ్చేస్తారండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.